ప్రచార సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ రోజు మీరు ఎప్పుడెప్పుడు ఎన్నికలో అందరూ కలిసి ఏకపక్షంగా సైకిల్కు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అవునా కాదా? మన ప్రభుత్వం వచ్చి 5 ఏళ్లయింది. ఆ రోజు వచ్చినప్పుడు ఎన్ని కష్టాలున్నాయి. ఈరోజు మీ అందరి సహకారంతో అనేక సమస్యల్ని పరిష్కారం చేశాం. సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోనే కాదు, ఇంకొంచెం పెంచారు. భారతదేశంలోనే కాదు, ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం ఇచ్చాం. నేను పాదయాత్రకు వచ్చాను, మీకు జ్ఞాపకం ఉంటుంది. ఆ రోజు ఈ నియోజకవర్గంలోనే నా పాదయాత్రలో చెప్పాను, రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. విభజన జరిగింది, డబ్బులు లేవు, ఆర్బీఐ ఒప్పుకోలేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదన్నారు, బ్యాంకులు కూడా సహకరించలేదు. చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం. అవునా కాదా? 4వ విడత 5వ విడత రావాలి. ఎన్నికల కంటే ముందు 2వ వారంలో, మొదటి వారంలోనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తే తమలో రైతులందరూ మీ యొక్క 4, 5వ విడత డబ్బులు తీసుకోవాలి. అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాం. మళ్ళీ సంవత్సరానికి 2 హెక్టార్లుంటే 9,000, ఆ పైనుంటే 10,000 చొప్పున 5 సంవత్సరాలు నేను ఇస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ డబ్బులు కూడా మీరు రేపు తీసుకోవచ్చు. మొదటి విడత. ఈరోజు డాక్రా సంఘాలున్నారు, నేనే పెట్టానమ్మా ఈ సంఘాలు. అవునా కాదా? నా మానస పుత్రిక, నేనే మీకు నేర్పించాను. ఎన్నో కష్టాల నుంచి పైకి వచ్చారు. ఈరోజు నాకెంతో గర్వకారణం, 1 కోటి మంది చెల్లెమ్మలు ఒక అన్నకు అండగా ఉన్నారంటే ఇది ఒక చరిత్ర. 1 కోటి ఆడబిడ్డలు తయారు చేసిన ఘనత నాదని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాను, మరుగుదొడ్లు కట్టించాను, మీలో ఆత్మవిశ్వాసం పెంచాను, నాయకత్వాన్ని పెంచాను. మీ సౌభాగ్యం కోసం ఈరోజు పసుపు కుంకుమ తీసుకొచ్చాను. 2 విడతలుగా మీ అన్న తమ్ముళ్ళు ఇచ్చారో లేదు కానీ ఒక నిజమైన అన్నగా ఈరోజు 2 సార్లు పసుపు కుంకుమ ఇచ్చిన వ్యక్తిని నేను మీ అందరికీ. భవిష్యత్తులో మా ఆడబిడ్డలు కోరుతున్నా, 1 కోటి మందికి 1,00,000 కోట్లు ఇచ్చాం. ఇంకా ఇస్తానే ఉంటాను. వడ్డీ లేని రుణాలు ఇస్తాను. అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటాను. ఈరోజు మహిళా శక్తి మీరు చూస్తే మన రాష్ట్రం ఉన్నట్టు ప్రపంచంలో ఎక్కడా లేదు. కడాన చట్టసభల్లో కూడా మీకు రిజర్వేషన్ వచ్చే వరకు నేను పోరాడతానని, మా పార్టీ పోరాడుతుందని మా మహిళలందరికీ హామీ ఇస్తున్నా. తమిళలో నేను ఆ రోజు పాదయాత్రలో జరిగినప్పుడు పెద్దవాళ్ళందరినీ చూశాను. చాలా బాధపడ్డారు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయారు, ఎందుకు బతకాలని బాధపడ్డారు. అప్పుడు అనిపించింది నాకు, నేను ఒక పెద్ద కొడుకుగా ఉండి ఈ ముసలి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో పెద్ద కొడుకుగా ఉంటా, ఆసరా ఇస్తానని చెప్పి 200 రూపాయలు 2,000 రూపాయలు చేసి 10 రెట్లు భరోసా పెంచాం. ఎంత ఆనందం అంటే, ఈరోజు నేను ఎమ్మెగనూరు మీటింగ్కి వెళ్ళాను. ముసలి వాళ్ళు నడవలేరు, కర్ర పెట్టుకొని నడుస్తున్నారు. ఆ కర్రకు జెండా కట్టుకుని
నాకు స్వాగతం ఇవ్వడానికి మంచి ఎండలో వచ్చారంటే వాళ్లకు పాదాభివందనం చేస్తున్నానని మరొకసారి మీ అందరూ తెలియజేస్తున్నా. కృతజ్ఞత. ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పాను. నేను నా మాట నిలబెట్టుకున్నాను. ఆ ముసలివాళ్లు ఒక తల్లిగా ఒక తండ్రిగా మాకు చంద్రబాబే మా బిడ్డ, ఆ బిడ్డకు ఓటేయాలి, సంఘీభావాన్ని తెలియజేయాలని కర్రకు జెండా కట్టుకొని వచ్చారంటే అది చరిత్ర. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తున్నారు, పెళ్లి కానుక ఇచ్చాను. ఇప్పుడు ఆమె ఇస్తున్న అందరికీ దుష్మాన్ గాని అందరు కూడా ఆమె ఇస్తున్నా. పెళ్లి కానుక 50,000 కాదు, రాబోయే రోజులు ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలు ఇచ్చి పెళ్లిళ్లు చేసే బాధ్యత నాది. ఇంకో పక్క పిల్లల్ని బాగా చదివిస్తాం, మధ్యాహ్న భోజనం, విదేశ విద్య, అన్ని పనులు చేస్తాం. ఇంకో పక్క మీ ఆరోగ్యం కోసం ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ తీసుకొచ్చాను. ఈరోజు మీరు చూస్తే రాబోయే రోజుల్లో ఏప్రిల్ 1 నుంచి 5 లక్షల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ కింద నచ్చిన హాస్పిటల్లో నచ్చిన స్థలంలో మీరు ఆపరేషన్ చేసుకునే స్వేచ్ఛ మీకు ఇస్తున్నా. కడాన టెస్టులన్నీ ఫ్రీ. ఎవరైనా హాస్పిటల్లో బయట వచ్చిన తర్వాత మందులు కావాలంటే మళ్లీ అక్కడికి పోయే పని లేకుండా మీరు ఏ మందుల షాపులైనా మందులు కొనుక్కోండి, ఆ డబ్బులు నేనే కడతా, ఈ ప్రభుత్వమే కడుతుందని మరొకసారి హామీ ఇస్తున్నా. అన్న క్యాంటీన్ తీసుకొచ్చాం. 5 రూపాయలకే భోజనం తమ్ముళ్ళు, అవునా కాదా? పూటకు 5, 3 పూట్ల భోజనం చేసే 5 రూపాయలు. ఎవరన్నా తమ్ముళ్ళు ఇంట్లో అడిగితే జల్సాగా మా అన్నున్నాడు, అన్న క్యాంటీన్ పోతానని నేరుగా పోయి భోజనం చేసి మీ ఇంట్లో వాళ్ళ కోపం తగ్గిన తర్వాత మళ్ళా ఇంటికి వెళ్ళండి. లేకపోతే మీ కోపం తగ్గినాక మళ్ళా ఇంటికి వెళ్ళండి. ఎవ్వరు కూడా అన్నం లేదనకుండా ఒక మానవత్వం ముందుకు పోయాం. ఈరోజు ఒకరికి కాదు, సమాజంలో ఎంతమంది ఉంటే అంతమందికి సహకరించాను. కడాన మా తమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముళ్ళు మీకోసం నేను ఆలోచించాను. నా చెవుల్లో ఇంకా వినపడొస్తున్నాయి. ఆ రోజు జాబు రావాలంటే బాబు రావాలి. అది ఆ రోజు మీరు ప్రభావితం చేసిన విధానం. ఏం తమ్ముళ్ళు, ఒక కియా మోటార్స్ చూశారా మీరు? నీళ్లు లేవు. వాళ్ళు అడిగారు నీళ్లు ఎక్కువ ఉన్నాయన్నారు. నేను ఒకే మాట చెప్పాను, మీరు ఫ్యాక్టరీకి ఒప్పుకోనంటే కాదు, మీరు నీళ్లు ఇవ్వమంటే 6 నెలల్లో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి, కియా మోటార్ ఇప్పుడే రోడ్డు మీద తీసుకొచ్చిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అనంతపూర్లో కియా మోటార్ వస్తుందనుకున్నారా? సౌత్ కొరియా సిటీ వస్తుందనుకున్నారా? 15 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే MOUలు వచ్చాయి. ఇప్పటికే 5 లక్షల కోట్లు పరిశ్రమలు కూడా ప్రారంభించి పనులు అవుతున్నాయి. మొత్తం ఇంకొక 20 లక్షలు రావాలి ఉద్యోగాలు. దీంతో 10 లక్షలు వస్తాయి. తమ్ముళ్ళు మళ్లీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలి. మనకొక విశ్వసనీయత ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి వస్తే జాబులు ఊడిపోతాయి. తమ్ముళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీరందరూ పరిపాలన తెలియదు. 31 కేసులు ఆయన పైన. ఎవరన్నా మీరు కూడా ఏమారితే ఒక చిన్న కేసులో పెట్టి ఆ తర్వాత కేసులయ్యి నువ్వు కూడా జైలుకు ఇంటికి తిరుగుతావు. తమ్ముడు జాగ్రత్తగా ఉండమని మరొకసారి కోరుతున్నా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ చూడండి, అంతా జైలు పక్షులే. చాలా మంది అవినీతితో ఏదో కారణంతో కేసులు పెట్టి
జైలుకు పోయారు తప్ప వాళ్ళు మామూలు రాజకీయ నాయకులే కానే కాదు. నేనున్నా 40 ఏళ్ళున్నా ఒకే ఒక కేసు, అది కూడా బాబ్లీ మీద ప్రజల కోసం పోరాడితే నా పైన తప్పుడు కేసు పెట్టారు తప్ప ఎప్పుడూ నేను భయపడలేదు. ఈరోజు అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోతుందన్నారు, దీనికి భవిష్యత్తే లేదన్నారు. రాయదుర్గం ఎడారిగా మారిపోయిన సూచనలు వచ్చాయి. నేనన్నా తెలుగుదేశం పార్టీని ఆదరించిన జిల్లా ఈ అనంతపురం జిల్లా. మొన్న కూడా 2 పార్లమెంట్లు 12 అసెంబ్లీ గెలిపించిన జిల్లా ఈ అనంతపురం జిల్లా. నేను ఒక సవాలుగా తీసుకున్నా, అనంతపురం జిల్లా ఎడారి కాదు, అనంతపురం జిల్లాని ప్రత్యేకంగా రాయలసీమని రాళ్లసీమ కాకుండా రత్నాలసీమ చేస్తానని కంకణం కట్టుకొని పనిచేశాను. ఏం తమ్ముళ్ళు అందరినీ చూశారా మీరు? నీళ్లు తెచ్చానా లేదా? మాటలకు చేష్టలకు చాలా దూరం ఉంటుంది. నేను ఒక విజన్ ఇచ్చాను, ఏ ఊర్లో పడిన నీళ్లు ఆ ఊర్లోనే భూగర్భ జలాలుగా మార్చాలి. అనంతపూర్లో తక్కువ వర్షపాతం పడుతుంది. రెండోది పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలి, అదే హంద్రీనీవా. మూడోది నదుల అనుసంధానం, గోదావరి కృష్ణ పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి కృష్ణా డెల్టాకిచ్చి అక్కడ వాడే నీళ్లు శ్రీశైలంలో పెట్టి ఇప్పుడు కూడా మీ అందరిలో నీళ్లు పోతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం. మడకసిరకు వస్తాయి, ఈ రోజు రేపు మడకసిర తీసుకెళ్ళాం, చిత్తూరులో కుప్పం. వీటన్నిటికంటే ముందుగా మన పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. నాకొక సంతోషం, అనంతపురం జిల్లాకు నీళ్లు ఇస్తే దేశంలోనే నెంబర్ 1 జిల్లా అనంతపురం జిల్లా. ఒక హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తా, ఒక ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తా, మీ ఆదాయాన్ని పెంచుతా. మీరు వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లేదు, వేరే ప్రాంతం నుంచి ఇక్కడికే ఉద్యోగాలకు వచ్చే పరిస్థితి నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. నిన్న మొన్న చూస్తే చాలా బాధ కలిగింది. ఈరోజు గ్రామాల్లో అంత మునిపి మీరు ఒకసారి చూస్తే గ్రామాల్లో అన్ని పనులు చేశాను. సిమెంట్ రోడ్లు, ఎల్ఈడి బల్బులు, మరుగుదొడ్లు, స్కూల్ బిల్డింగు, పంచాయతీ బిల్డింగు, అంగన్వాడీ బిల్డింగ్ అన్ని కట్టేస్తున్నాం. మిగిలింది మీ ఆర్థిక వ్యవస్థ మిమ్మల్ని పైకి తేవడం. ఈ సందర్భంగా మన మహానాయకుడు జగన్ ఉన్నాడా? కోడికత్తి పార్టీ, కోడికత్తి ఇంత, దానికి ఎంక్వైరీ ఇంత. ఎవరేశారు తమ్ముళ్ళు? దేశాన్ని కాపాడతాడు కూడా ఉన్నాడు. ఈ దేశాన్ని కాపాడుతానంటూ దొంగలు కాపాడుతున్నాడు, నేర చరిత్రలో కాపాడుతున్నాడు. చెప్పిన మాట ఎప్పుడు నిలబెట్టుకోలేదని అడుగుతున్న నరేంద్ర మోడీని. ఈ రాష్ట్రానికి రావాలంటే మీరు చేసిన నమ్మక ద్రోహానికి క్షమాపణ చెప్పి అప్పుడే ఈ రాష్ట్రానికి రావాలి తప్ప లేకపోతే మీకు అర్హత లేదు. విభజన హామీలు, ప్రత్యేక హోదా అన్ని మోసాలే. గట్టిగా అడిగితే మన మీద దాడులు. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్. తమ్ముళ్ళు నేను భయపడతానా దాడులకి? తిరుపతిలో 2003లో 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద పెట్టినప్పుడే నేను భయపడకపోతే ఈ నరేంద్ర మోడీ, ఈ కేసీఆర్ ఒక లెక్క తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దుర్మార్గంగా పనిచేస్తున్నారు. చాలా బాధ చేస్తున్నారు కథలు చూస్తా ఉంటే. ఈరోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలిసి మన రాష్ట్రం పైన దాడి చేశారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవకూడదు. ఎవరైతే జగన్మోహన్ ఉన్నాడో ఆయన వారికి అండగా ఉంటాడు. ఈయన ఊడుగుంచడానికి సిద్ధంగా ఉన్నాడు.
తెలంగాణలో పైన కేసులున్నాయి, చాలా కేసులున్నాయి. జైలుకు పోకుండా ఉండడానికి కేసీఆర్కి దాసోహం అనే పరిస్థితికి వచ్చాడు. అదే బాధిస్తుంది. ఈరోజు చూడండి ఎంత దుర్మార్గం అంటే, పోలవరం పైన నిన్న కూడా సుప్రీంకోర్టు ఓటేసి పోలవరాన్ని ఆపేయాలంటున్నాడు. ట్రిబ్యునల్లో శ్రీశైలం, నాగార్జున రెండు కూడా ఆయన కంట్రోల్లో పెట్టాలంటాడు. మూడోది మీరు ఒకసారి చూస్తే, ఏదైతే ముచ్చుమర్రి నీళ్లు వచ్చేది, పోతిరెడ్డిపాడు, ఈ రెండు కూడా క్లోజ్ చేసేయాలి. రాయలసీమకు నీళ్లు ఇవ్వకూడదు, రాయలసీమకి అర్హత లేదు, రాయలసీమకి నీళ్లు హక్కు లేదని కొత్త వాదం తీసుకొచ్చాడు. ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తాడు. నేను అడుగుతున్నా, మీకు నీళ్లు కావాలన్నా వద్దా? ఏమమ్మా, నీళ్లు కావాలన్నా వద్దా? మళ్ళీ పాత కష్టాలే పోతారా మీరు? అనంతపురం జిల్లాని ఎడారిగా మారనిస్తారా మీరు? నీళ్లు ప్రాణాధారం, నీరే ప్రగతి. నేను భగీరథ ప్రయత్నం చేశాను. భగీరథుడు ఒక నది తీసుకొస్తే కాటన్ ధర 3 బ్యారేజీలు కడితే మనం 62 ప్రాజెక్టులు కట్టి 5 నదులను అనుసంధానం చేసి బ్యారేజీలు కట్టి ఇంకో పక్క 140 నదులు కలిపాం. ఇది తెలుగుదేశం పార్టీ చేయబోయే పని, చేసిన పని. ఈ సమయంలో నేను మిమ్మల్ని అందరినీ ఈరోజు చూశారు. నిన్నైతే పీయూష్ గోయల్ చెప్పాడు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మాతోనే ఉన్నాడు, కేసీఆర్ మాతోనే ఉన్నాడు, నిన్నే చెప్పాడు. నిన్న మన ఆఫీసర్ను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఎలక్షన్ కమిషన్కి అధికారం లేదు. మామూలుగా చేస్తే ఒక పద్ధతి ఉంటుంది. ఇంటెలిజెన్స్ అనే అధికారి ఎలక్షన్ డ్యూటీలో రాడు. ఆయన మనకు భద్రత, నాకు కానీ, మినిస్టర్లకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, నాయకులకు కానీ భద్రత కల్పిస్తాడు. ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి కావాలని మనల్ని ఇబ్బంది పెట్టడానికి ముందుకు పోయారు. నిన్నే మీరు చూశారు కడపలో వివేకానంద రెడ్డి గారి హత్య. ఏం తమ్ముళ్ళు, ఈ హత్య ఎవరు చేశారు తమ్ముళ్ళు? వివేకానంద రెడ్డి. ఫాలో అయ్యారా మీరంతా? చేలిపైకి ఎత్తండి, ఫాలో అవుతున్నాను వాళ్ళు. ఇది ఇంటి దొంగల పని అవునా కాదా? ఆ ఇంటి దొంగలు బయట వస్తారని ఇప్పుడు ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. అంతేకాదు కోర్టుకు పోయి అడుగుతున్నారు, ఏం జరిగిందో సిట్టు బయట పెట్టకూడదు, ఎంక్వైరీ చేయకూడదు, ఒకవేళ ఎంక్వైరీ చేసినా వాస్తవాలు బయట చెప్పకూడదని. తమ్ముళ్ళు, నేను అడుగుతున్నా, మళ్లీ ఇలాంటి వాళ్ళ అధికారానికి వస్తే మీ ఇంట్లో మీరు కాపరాలు చేయగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛగా ఉంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రౌడీజం కావాలన్నా, అభివృద్ధి కావాలన్నా, హత్యలు కావాలన్నా, నీళ్లు కావాలన్నా? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరడానికి వచ్చాను. నాకు భయం లేదు, పోరాడతా. కానీ మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కేసీఆర్ తెలంగాణలో 16 సీట్లు గెలుస్తాను, ఢిల్లీలో చక్రం తిప్పుతానంటాడు. మొన్ననే 88, 89 సీట్లు గెలిచి ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ అన్ని కొనేసి ఆయన ఏదో బలమైన నాయకుడిగా ప్రొజెక్షన్ ఇచ్చుకున్నాడు. తెలంగాణ రాష్ట్రం మనకు అన్యాయం చేసింది, అవునా కాదా? మీకు కూడా కోపం ఉందా లేదా? మనల్ని తిట్టాడా లేదా? రాక్షసులు అన్నారు, దోపిడీదారులు అన్నాడు, బందిపోట్లు అన్నాడు, గతి లేకుండా వచ్చామన్నారు. ఎన్ని విధాలు తిట్టాలో అన్ని విధాలు తిట్టాడు. 1,00,000 కోట్ల రూపాయలు మనకు రావాల్సిన వాటా ఎగ్గొట్టాడు. తిరిగి మనమే దాడి చేస్తూ 5,700 కోట్ల రూపాయలు కరెంటు వాడుకుని దానికి కూడా డబ్బులు కట్టకుండా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు ఒకటే అడుగుతున్నా, ఈరోజు అతను ఇక్కడ పెత్తనం చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఊడిగం చేస్తారంటున్నాడు. చేసుకొని నాకేం బాధ లేదు, పోయి లోటస్ పాండ్లో ఉండండి, ఊడిగం చేయండి,
బాంచన్ని కాళ్ళు మొక్కుతాను మొక్కండి, ఆయన కాళ్ళు కడుక్కోండి, ఆ నీళ్లు నెత్తినేసుకోండి, నాకేం బాధ లేదు. మీకు ఇబ్బంది కలిగితే మాత్రం ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టరు. మాకు రావాల్సిన నీళ్లు కానీ రానీయకుండా చేసిన మా హక్కులు కాళ్ళరాచిన ఒకప్పుడు నేనే హైదరాబాద్ అభివృద్ధి చేశాను కానీ ఇప్పుడు నాకే బాధలా. మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు కూడా మీ ఇంటికి అంతే దూరం. ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఏం తమ్ముళ్ళు మీకు రోషం ఉందా? ఏమమ్మా మీకు కోపం ఉందా? భవిష్యత్తు పైన ఆలోచిస్తున్నారా? ఆలోచించినప్పుడు ఇలాంటి పార్టీ ఓట్లేస్తారా? పోరాడతారా లేదా? పిరికితనం ఉందా మీకు? డబ్బులు పైన సంపాదిస్తా. ఒకటే చెప్తున్నా, ఆత్మగౌరవం చంపుకున్న తర్వాత అది జాతి కాదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. నా ఆంధ్రుల్ని ఎవరైనా అవమానిస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గుంతకల్లో ఈ నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. అందుకే మీరు చూస్తే 21 కార్పొరేషన్లు వేశాం, అన్ని కులాలకు కార్పొరేషన్లు పెట్టాం. ఇంకో పక్క ఆదరణ తీసుకొచ్చాను. ఎప్పుడూ వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉంటాను, మీకు అండగా ఉంటాను. అందుకని ఇంకో పక్క ఇక్కడ యాదవులు ఉన్నారు, వాల్మీకులు ఉన్నారు. మొన్నే వాల్మీకులకి ఒక ఎమ్మెల్సీ కూడా ఇచ్చా. అదే మరిగా ఈరోజు ఇక్కడుండే యాదవులందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా మీకు కూడా రాజకీయ గుర్తింపు ఇస్తానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన బీసీల కోసం 10,000 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేకమైన బ్యాంకు కూడా పెట్టి మిమ్మల్ని అభివృద్ధి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దేశంలో ఎక్కడా లేదు, అది మన రాష్ట్రంలో పెడుతున్నాం. నాకు బీసీల పైనుండే ప్రేమ ఈ పార్టీని ఆదరించింది, గెలిపించింది, గెలిపించబోయేది, ఎప్పుడు అండగా ఉండేది వెనుకబడిన వర్గాలు, వారికి ఎప్పుడు నేను అండగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా. మొన్నే జైహో బీసీ రాజమండ్రిలో పెడితే బ్రహ్మాండంగా ముందుకొచ్చారు. ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వారికి కూడా హామీ ఇస్తున్నా. ఇమాములకి మౌజుములకి 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఆందోళన ఇస్తాం. 25 రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతాం. మైనారిటీస్ని పూర్తిగా ఆదుకుంటా అన్ని విధాల ముందుకు తీసుకెళ్తాను. ఎవరైతే కాపులున్నారో బలిజలున్నారో వాళ్ళకి రిజర్వేషన్లు 5% తీసుకొచ్చాం. అగ్రవర్ణాలకు కూడా 5% పెట్టి వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ పెట్టి వాళ్ళని ఆదుకుంటున్నాం. వైశ్య కానీ, బ్రాహ్మణ్ కానీ, కడాన రెడ్లకు కానీ, కమ్మాస కానీ అందరికీ కూడా పేదరికం ఎక్కడుంటే అక్కడ నేనుంటాను. పేదరికమే నా కులం తప్ప వేరే కులం నాకు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకని ఈరోజు ఈ పనులు చేస్తూ మనం ముందు పోయినప్పుడు మీ అందరి యొక్క సహకారం అవసరం. క్రైస్తవ ఆస్తులు కాపాడుతాం. అదే మాదిరిగా పేద క్రైస్తవులకి ఇళ్లు కట్టిస్తాం. ఇంకో పక్కన ఎయిడెడ్ పాఠశాలకి ఆర్థిక సహాయం చేస్తాం. క్రైస్తవ పాఠశాలలు శిథిలావస్థ కూడా సహకరించి అన్ని విధాలు చేస్తాం. కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మాణం చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కూడా గుంతకల్లు గుత్తి పమిడి ప్రాంతాల్లో రాగులపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తాగునీరు ఇమ్మన్నారు. ఇది శాంక్షన్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ 2 కోట్ల రూపాయలతో కేశవపురం స్లూయిస్ నుంచి పైప్ లైన్ ద్వారా పాతకోట చెరువుకి వైటి చెరువుకి నీళ్లు ఇవ్వాలని ఇస్తాం.
మైనారిటీ ప్రత్యేకంగా ఉండే పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణం సత్వరమే పూర్తి చేయమన్నారు. చేస్తాం. గుంతకల్ నుంచి పమిడి ప్రాంతానికి నాగసముద్రం మీదుగా 2 వరుసల రహదారి 30 కోట్లు కావాలి. ఇది కూడా శాంక్షన్ చేస్తాం. కాస్పురం నుంచి గుత్తికి 36 కోట్లతో 2 వరుసల రహదారి కావాలి. ఇది కూడా శాంక్షన్ చేస్తాం. గుత్తిలో ఫైర్ స్టేషను, అదే మాదిరిగా డిగ్రీ కాలేజీ కావాలని కూడా ఇస్తాం. లెదర్ పరిశ్రమ పెట్టడం, ఇంకో పక్కన టెక్స్టైల్ పార్క్ కూడా ఏర్పాటు చేయమని కోరారు. తప్పకుండా ఇవన్నీ ఏర్పాటు చేయడానికి అన్ని విధాలా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు నేను అడుగుతున్న తమ్ముళ్ళందరినీ, కాకలో ఉన్నారా లేదా మీరు? కోపంగా ఉన్నారా లేదా మీరు? నరేంద్ర మోడీ మన మీద దాడి చేశారు, అవునా కాదా? కేసీఆర్ మన ఆస్తులు దోచుకోవడానికి వస్తున్నాడు, అవునా కాదా? వీళ్ళకు ఊడిగం చేయడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధపడ్డాడు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాల్సిందిగా గట్టిగా చప్పట్లు కొట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం. ఈయన నమ్ముకున్న బీజేపీ నాయకుల్ని, తెలంగాణలో ఉండే కేసీఆర్ని తప్పకుండా చిత్తుగా ఓడిస్తామని ప్రచన భూమిని ముందుకు పోవాల్సి కోరుకుంటూ, ఇప్పుడు తమ్ముళ్ళు గట్టిగా చెప్పాలి. మీ ఓటు అంటే సైకిల్ కని ఢిల్లీ కనపడాలి, హైదరాబాద్ కనపడాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. పౌరుషతో చెప్పాలి. ఇప్పుడు ఎన్ని దాడులు చేసినా, మీరు ఎన్ని ప్రవర్తనలు చేసినా మమ్మల్ని లొంగ తీసుకోలేరు. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీలేరు. నేను అందుకే అడుగుతున్నా, ఆత్మగౌరవాన్ని అంటే పిడికిలి బిగించి కాపాడుకుంటాం, కాపాడుకుంటామని చెప్పాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. నమ్మకమేనా? నమ్మమంటారా? మంచి మెజార్టీ ఇప్పిస్తారా? నేను ఒకటే చెప్తున్నా, రేపు రాబోయే రోజుల్లో 5 ఏళ్లు నేను చేసిన పనికి కూలిమ్మని మిమ్మల్ని అడుగుతున్నా. ఓట్ల రూపేణ ఆశీర్వదించమని కోరుతున్నా. ఆశీర్వదిస్తామని గట్టిగా చెప్పండి. మళ్ళీ 5 ఏళ్లు మీ సేవలో ఉంటా. అప్పుడు కూడా ఎవరు నన్ను గౌరవించారో వాళ్ళకు నేను అండగా ఉంటా, అవునా కాదా? ఎవరైనా సరే కృతజ్ఞతగా ఉండి వాళ్ళు కూడా అండగా ఉన్నప్పుడు వాళ్ళని కూడా గౌరవించాలి, ఆదుకోవాలి. తప్పకుండా చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.